బోయింగ్ విమానాలు అనేటటువంటి దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. దాన్ని కవర్ చేసుకొస్తున్నారు అమెరికన్ కోటీశ్వర్లు, అట్లాగే అమెరికన్ ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలు అంటూ గతంలో అలాంటి పెద్ద పెద్ద సంస్థల్లో లేదా అక్కడ సైన్యంలో అమెరికాలో పనిచేసేది సైన్యంలో కానీ సిఏఏలో కానీ అట్లాంటి వాటిలో పనిచేశాక కొంతకాలానికి అక్కడ మనం ఏమి కంట్రోల్ చేయలేం ఇట్లాంటి దుర్మార్గాలు అని గ్రహించి బయటకు వచ్చేసి ఆ జరిగిన తప్పులు లోపాలు ఇట్లాంటి వాటిని బయటికి వెల్లడించే వాళ్ళని విజిల్ బ్లోయర్స్ అంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళకి రక్షణ ఉండదు చట్ట ప్రకారం. కాకపోతే ఆ దేశంలో రక్షణ ఉండదు, వేరే దేశాల రక్షణ కల్పిస్తుంటాయి. ఇట్లాంటిది ఎప్పుడైతే ఇప్పుడు మనం మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో అట్లాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ కారణమవుతుంది బోయింగ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ అంటూ బయటపెట్టినటువంటి జాన్ బెర్నెట్ తాజాగా చంపబడ్డాడు, చనిపోయి ఉన్నాడు. ఇది తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం, ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి వ్యవహారం. తద్వారా ఇప్పటిదాకా విజిల్ బ్లోయర్స్ని చట్టపరంగా ఇరికిచ్చి అరెస్టులు చేయించి కేసులు పెట్టించడం చూశారు. ఇక పైన హత్యలు కూడా జరుగుతాయన్న సంకేతాలు వెళ్తున్నాయి.